See, in the last class, we have ended up with financial statements of companies. So how to prepare financial statements of companies we have discussed. Financial statements of companies comprises of which statements, sir? Financial statements of companies comprises of AA statements. One is financial statements of companies comprises of what and what? Financial statements లో ఏమేమి వస్తాయి? వన్ ఈజ్ కంపెనీస్ చెప్పండి. కంపెనీస్కి ట్రేడింగ్ అకౌంట్ లేదు, ప్లేస్లో స్టేట్మెంట్ ఆఫ్ వాట్ మా? స్టేట్మెంట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఏంటి? స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. సో ఎప్పుడైనా చెప్పానా మీకు స్టేట్మెంట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అని చెప్పి? నో. ఓకే, సొంత పెత్తనం ఎక్కువ చేస్తున్నారు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? ఏ లిజన్ ఏంటండి? బ్యాలెన్స్ షీట్. వాట్ ఈస్ దిస్? బ్యాలెన్స్ షీట్. ది నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ది నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ changes in equity. The next last one, what is that? Notes to accounts. Notes to accounts. So all these five statements cumulatively called as financial statements. So in practice or in practical life, each and every company is required to prepare financial statements. So we have seen one of the company's financial statements practically. So that is ITC Limited. So ITC Limited, how they prepared profit and loss statement and how they prepared balance sheet. So we have discussed. But each and every company is required to prepare so another statement called cash flow statement. So we know how to prepare profit and loss statement, and then next how to prepare balance sheet we know, and how to give or how to leave notes to accounts so to the foot of balance sheet we know. So notes to accounts ఎలా ఇవ్వాలి బ్యాలెన్స్ షీట్ కింద అన్నది కూడా మనం డిస్కస్ చేసాము. అయితే స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఎక్విటీ అన్నది ఇక్కడ మనకు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఎక్విటీ అన్నది ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, రైట్? ఫైనల్ లెవెల్లో అది ఉంది స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఎక్విటీ అన్నది. బట్ ఇక్కడ మనకు సిలబస్లో అయితే కనుక అవుట్ ఆఫ్ కవరేజ్ అది. ది నెక్స్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది బోత్ సిఏ ఇంటర్ యాజ్ వెల్ యాజ్ సిఎంఏ ఇంటర్ సిలబస్లో కవర్ అయి ఉందండి. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది, ఓకేనా? సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది మనకు ఈ చాప్టర్ నేర్పించడం జరిగింది. ఓకే, సో హౌ టు ప్రిపేర్ cash flow statement. So let us start up with this topic. Okay, sir, cash flow statement is always prepared as per one standard, that standard number called as accounting standard 3, right? So accounting standard 3 ప్రకారంగా ఏ స్టేట్మెంట్ ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది? క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో ఏ విధంగా అయితే ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఏఎస్ 13 ప్రకారంగా ప్రిపేర్ చేయాలని చెప్పిన ప్రతి మాట ఏఎస్ 13 మాట అని చెప్పి అప్పుడు చెప్పుకున్నాం మనం, రైట్? సో ఏఎస్ 13 ప్రకారంగా ఒక ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాము, ఓకేనా? సో పర్చేస్ చేస్తే టు బ్యాంక్ అని రాసాము, సేల్ చేస్తే బై బ్యాంక్ అని రాసాము. అమ్మినప్పుడల్లా ఏం క్యాలిక్యులేట్ చేసాము మనం ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్లో? ప్రాఫిట్ అండ్ లాస్ క్యాలిక్యులేట్ చేస్తాము. ప్రాఫిట్ వస్తే ఏం చేస్తాము? టు P&L రాస్తాం. లాస్ వస్తే బై P&L రాస్తాము. ఎస్ఆర్ నో? ఇయర్ ఎండ్కి ఇన్వెస్ట్మెంట్స్ని ఏం చేసేవాళ్ళం మనం? బ్యాలెన్స్ చేసేవాళ్ళం. కొన్ని కేసెస్లో వాల్యుయేషన్ చేసేవాళ్ళం, ఓకేనా? కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక కాస్ట్ ఆర్ మార్కెట్ ప్రైస్ విచ్ ఎవర్ ఇస్ లోయర్ కి మనం వాల్యూ చేసాము. ఓకే,
సో మార్కెట్ ప్రైస్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ని మనం వాల్యూ చేయాలి, ఇంకో ఎక్స్ట్రా వర్కింగ్ నోట్ పడిద్దండి అని చెప్పి చెప్పుకున్నాము. అదే కనుక మార్కెట్ ప్రైస్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు సింపుల్గా ఒక ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఏం చేసి వదిలేస్తాం, మనము బ్యాలెన్స్ చేసి వదిలేస్తాము. ఇలా చేయమని చెప్పి ఎవరు చెప్పారండి అంటే అకౌంటింగ్ స్టాండర్డ్ 13 చెప్పింది. 13 ప్రకారంగా మనం ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసాము. లైక్ వైజ్ సో అలానే ఇక్కడ మనం ఏం చేయాలండి అంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాం. యాజ్ పర్ విచ్ స్టాండర్డ్? అకౌంటింగ్ స్టాండర్డ్ 3 ప్రకారంగా మనం ఏం ప్రిపేర్ చేస్తాము? క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాము. సో నేను చెప్పే ప్రతి మాట ఎవరి మాట? ఇది AS3 మాట. ఏం చెప్పినా సరే AS3 చెప్పినట్టే, రైట్? సో AS3 ఏం చెప్పిందండి? AS3 ఏం చెప్పిందండి అంటే ప్రతి కంపెనీ, ఎవ్రీ కంపెనీ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అని చెప్పేసింది. ఓకేనా? AS3 చెప్పడం కాదు, AS3 కన్నా ముందు ప్రతి కంపెనీ సెక్షన్ 120 ఓకేనా, సో 8 ప్రకారంగా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలని చెప్పి చెప్పుకున్నాం కదా మనం. సెక్షన్ 128 ప్రకారంగా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి. ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్తో వన్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఏంటి? క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఓకేనా? ఆ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది మనకి ఇక్కడ ఎవరు చెప్తున్నారు? అకౌంటింగ్ స్టాండర్డ్ 3 చెప్తుంది, రైట్? సార్ అకౌంటింగ్ స్టాండర్డ్ 3ని అడిగా, AS3 ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పు అనగానే ఓకేనా, సో ఇవాళ క్లాస్ అరేంజ్ చేసి నేను చెప్పేస్తానని చెప్పింది AS3, రైట్? సో అదే ఇప్పుడు AS3 ఏం చెప్తుంది మనకు? AS3 ఇలా చెప్తుంది, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ ప్రిపేర్డ్ బై ఫాలోయింగ్ వన్ కాన్సెప్ట్ కాల్డ్ క్యాష్ కాన్సెప్ట్. సో ఏ కాన్సెప్ట్ ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేయాలి మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్? ఏ కాన్సెప్ట్ ఫాలో అవ్వాలో చెప్పు ఒకసారి. ఏ కాన్సెప్ట్ ఫాలో అవ్వాలండి? క్యాష్ కాన్సెప్ట్ ఫాలో అవ్వాలి. ఓకే, సో మనకు బుక్స్ అకౌంట్స్లో టూ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, కానీ 2 బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఉన్నాయి. వన్ ఈజ్ అక్రూవల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్, ఆర్ అక్రూవల్ బేసిస్కి ఇంకో పేరుతో పిలుస్తాము మర్కంటైల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ అంటాము. ఇంకోటి ఏంటి? క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్. ఓకే, అక్రూవల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్కి క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డిఫరెన్స్ తెలిస్తే ఇక్కడ AS3 మాట మనకు బాగా ఎక్కిద్ది, రైట్? సో అక్రూవల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఏంటో చెప్పు. అక్రూవల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఏం చెప్పింది మనకు? అక్రూవల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఏం చెప్పింది? ఒక పీరియడ్ ఆర్ ఒక ఇయర్ అని అనుకో, ఓకేనా? ఒక అకౌంటింగ్ పీరియడ్ తాలూకా ఇన్కమ్స్ అండ్ ఇంకోటి ఏంటి? ఎక్స్పెన్సెస్. నేను అక్రూవల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ చెప్తున్నానా, క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ చెప్తున్నానా? అక్రూవల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ చెప్తున్నా. అక్రూవల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఏం చెప్పింది? అక్రూవల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఏం చెప్పింది? ఒక ఇయర్ తాలూకా ఇన్కమ్స్, ఆ ఇయర్ తాలూకా ఎక్స్పెన్సెస్ అదే ఇయర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో చూపించాలి. ఓకే, సో ఆల్ ద ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు వన్ పీరియడ్ షెల్ బి షోన్ ఇన్ దట్ పీరియడ్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఓన్లీ. సో ఆ పీరియడ్ యొక్క బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మాత్రమే మనం చూపిస్తాము. ఓన్లీ 1 పీరియడ్, ఓన్లీ 1 ఇయర్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చూపిస్తాం మనం, రైట్? సో ఆ ఇయర్ ఇన్కమ్ రిసీవ్ అయితే రిసీవ్ అయినట్టు చూపించు, రిసీవ్ అవ్వకపోతే రిసీవబుల్ అని చెప్పి చూపించు, ఎక్స్పెన్సెస్ పే అయితే పెయిడ్ అని చూపించు, ఇంకోటి పే అవ్వకపోతే కనుక పేయబుల్ అని చెప్పి చూపించని చెప్పి ఏ కాన్సెప్ట్ మనకు చెప్తుంది? అక్రూవల్ కాన్సెప్ట్ మనకు చెప్తుంది, రైట్? సో అక్రూవల్ కాన్సెప్ట్ ప్రకారంగా ఓన్లీ ఒక ఇయర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఆ ఇయర్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రాస్తాం మనం, ఓకేనా? వేరే పీరియడ్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయము. ఏ కాన్సెప్ట్ ప్రకారంగా? అక్రూవల్ కాన్సెప్ట్ ప్రకారంగా. సో P&L అకౌంట్ తీసుకో. P&L అకౌంట్లో మనం ఓన్లీ ఏ ఇయర్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రాస్తాము? కరెంట్ ఇయర్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రాస్తాం, ఓకేనా? అది ఇన్కమ్ అయినా రాస్తాం, ఎక్స్పెన్స్ అయినా రాస్తాం. ఇన్కమ్ రిసీవ్ అయితే రిసీవ్ అయినట్టు రాస్తావు, రిసీవ్ అవ్వకపోతే రిసీవబుల్ అని చెప్పి రాస్తావు, ఎక్స్పెన్స్ పే అయితే పెయిడ్ అని రాస్తావు, పే అవ్వకపోతే పేయబుల్ అని చెప్పి రాస్తావు. ఓకే, సో ఓన్లీ ఒక పీరియడ్ ట్రాన్సాక్షన్స్, ఓన్లీ ఒక కరెంట్ ఇయర్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డ్ చేయమని చెప్తుంది. ఇక ఏ కాన్సెప్ట్ మనకు? అక్రూవల్ కాన్సెప్ట్. బట్ క్యాష్ కాన్సెప్ట్ ఏం చెప్పిద్దండి అంటే ఈవెన్ దో క్యాష్లో ఓకేనా, సో వచ్చినా రాకపోయినా రికార్డ్ చేయమని చెప్పి అక్రూవల్ కాన్సెప్ట్ చెప్పింది. క్యాష్ కాన్సెప్ట్ చెప్పే మాట ఏంటి? ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్తో ఆర్గనైజేషన్లో ఇన్కమ్ వస్తే రాయి, పోతే రాయి, ఆలోచించకు అది ఏ ఇయర్ ఇన్కమ్, ఏ ఇయర్ ఎక్స్పెన్స్ అన్నది ఇక్కడ థింక్ ఆఫ్ చేయవద్దు. అక్రూవల్ కాన్సెప్ట్ ఏం చెప్పింది?
ఓన్లీ 1 ఇయర్ ఇన్కమ్, ఓన్లీ ఆ ఇయర్ ఎక్స్పెన్సెస్ తోనే మనం మ్యాచ్ చేసి P&L అకౌంట్ ప్రిపేర్ చేస్తాం మనం. ఓన్లీ కానీ రికార్డ్స్ కరెంట్ ఇయర్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రాయాలి, చూపించాలి అని చెప్పింది అక్రూవల్ కాన్సెప్ట్. బట్ క్యాష్ కాన్సెప్ట్ ఏం చెప్పిందండి, కానీ ఈవెన్ దో ఒక ఇన్కమ్ వచ్చింది అంటే రాసేసి పుస్తకాల్లో, ఈవెన్ దో ఒక ఇన్కమ్ వచ్చింది అంటే పుస్తకాల్లో రాసేసి, కానీ ఎక్స్పెన్సెస్ అయినాయి అంటే పుస్తకాల్లో రాసేసి, థింక్ ఆఫ్ చేయవద్దు ఈ ఇన్కమ్ ఈ ఎక్స్పెన్స్ లాస్ట్ ఇయర్ దా, కరెంట్ ఇయర్ దా, నెక్స్ట్ ఇయర్ దా, వస్తే రాయి పోతే రాయి, ఆలోచించకు ఏ ఇయర్ది అది అన్నది. ఏ కాన్సెప్ట్ ప్రకారంగా అది క్యాష్ కాన్సెప్ట్ ప్రకారంగా, రైట్. మనం కంపెనీస్ ఏం చేస్తాయండి అంటే కంపెనీస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆల్వేస్ అక్రూవల్ కాన్సెప్ట్ ఫాలో అవుతారు, యాజ్ వెల్ యాజ్ డబల్ ఎంట్రీ సిస్టమ్ ఫాలో అవుతారు కంపెనీస్ అన్ని, రైట్. బట్ ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్తో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ మాత్రం ప్రిపేర్ చేస్తాము ఏ కాన్సెప్ట్ మీద, క్యాష్ కాన్సెప్ట్ మీద బేస్ అయి ప్రిపేర్ చేస్తాం. క్యాష్ కాన్సెప్ట్ చెప్పిన మాట ఏంటి, ఇన్కమ్ వస్తే రాయి, డబ్బులు వస్తే రాయి పోతే రాయి, ఆలోచించకు ఈ ఇన్కమ్ ఈ ఎక్స్పెన్స్ లాస్ట్ ఇయర్ దా, కరెంట్ ఇయర్ దా, నెక్స్ట్ ఇయర్ దా, డబ్బులు వచ్చినాయా రాయి, డబ్బులు పోయినాయా రాయి. ఎవరు చెప్పిన మాట ఇది, ఏ కాన్సెప్ట్, క్యాష్ కాన్సెప్ట్, రైట్. అట్లాంటి క్యాష్ కాన్సెప్ట్ ని పట్టుకొచ్చి ఏ3 ఏం చెప్పింది అంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తా యాజ్ పర్ విచ్, ఏ కాన్సెప్ట్, క్యాష్ కాన్సెప్ట్ బేస్ మీద ప్రిపేర్ చేస్తా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో దీన్ని బట్టి అర్థమైంది మనకు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో క్యాష్ వస్తే రాస్తా పోతే రాస్తా, రాకపోతే రాయను పోకపోతే రాయను, వస్తేనే రాస్తా పోతేనే రాస్తా. ఎవరు చెప్పారు ఇది, ఎవరు చెప్పారు ఇది, AS3, రైట్. సో AS3 చెప్పిన ఫస్ట్ మొట్టమొదటి మాట ఏంటి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయి యాజ్ పర్ విచ్ కాన్సెప్ట్, యాజ్ పర్ విచ్ కాన్సెప్ట్, క్యాష్ కాన్సెప్ట్. క్యాష్ కాన్సెప్ట్ ఓకేనా ప్రకారంగా ప్రిపేర్ చేస్తాం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఓకే, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో డబ్బులు వస్తే రాయి పోతే రాయి, రాలేదు పోలేదు రాస్తావా. శాలరీస్ అవుట్ స్టాండింగ్, ఇప్పుడు చెప్పు శాలరీస్ అవుట్ స్టాండింగ్ అంటే అర్థం ఏంటి, శాలరీస్ పే చేసావా, పే చెయ్యాలా, పే చెయ్యాలి. శాలరీస్ పెయిడ్, పే చేసావా చేయాలా, ఏది రాయాలి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో, పెయిడ్ రాయాలా పేయబుల్ రాయాలా, పెయిడ్ రాయాలి, రైట్. బట్ P&L అకౌంట్లో మాత్రం పెయిడ్ రాస్తావా పేయబుల్ రాస్తావా, పెయిడ్కి పేయబుల్ కలిపి రాస్తావా, పెయిడ్కి పేయబుల్ కలిపి రాస్తావు. P&L అకౌంట్ ఏ కాన్సెప్ట్ మీద ప్రిపేర్ చేస్తాం మనం, అక్రూవల్ కాన్సెప్ట్. బట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఏ కాన్సెప్ట్ మీద ప్రిపేర్ చేస్తాము, క్యాష్ కాన్సెప్ట్. కానీ సో క్లియర్నా. సో ఇన్కమ్ డబ్బులు వస్తే రాయి పోతే రాయి, ఏ స్టేట్మెంట్లో, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో, రైట్. సో AS3 చెప్పిన ఫస్ట్ మాట అదండి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాం బేస్డ్ ఆన్ విచ్ కాన్సెప్ట్, క్యాష్ కాన్సెప్ట్. ఓకేనా, రికార్డ్ ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మా, ఓన్లీ రికార్డ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే అవి రిసిప్ట్స్ కావచ్చు, క్యాష్ రిసిప్ట్స్ కావచ్చు, క్యాష్ పేమెంట్స్ కావచ్చు, వస్తే రాయి పోతే రాయి, దట్స్ ఆల్. ద నెక్స్ట్ సార్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అసలు కానీ ఎందుకు ప్రిపేర్ చేయాలండి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ప్రిపేరింగ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎందుకు ప్రిపేర్ చేస్తామండి అంటే దిస్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ ఏ స్టేట్మెంట్. ఏమని చెప్తున్నాడు, స్టేట్మెంటా అకౌంటా, స్టేట్మెంట్, స్టేట్మెంటా అకౌంటా, స్టేట్మెంట్ కాబట్టి డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఉంటాయా, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఉండవు. జస్ట్ స్టేట్మెంట్ ఫార్మాట్ ఎలా ఉండాలి అన్నది కూడా మనకు AS3 స్పెసిఫై చేసింది, ఇలా ఉండాలి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, అలానే ఉండాలి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, రైట్. సో AS3 చెప్పేసింది కాబట్టి దాని ప్రకారంగా మనం ప్రిపేర్ చేసేస్తాము. సో నో డెబిట్ సైడ్స్ నో క్రెడిట్ సైడ్స్, వై, బికాస్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ ఏ స్టేట్మెంట్ దట్ ఎక్స్ప్లెయిన్స్ రీజన్స్. ఏం ఎక్స్ప్లెయిన్ చేసిద్దంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఏ చెప్పాలి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ మా, రీజన్స్. బ్యాలెన్స్ షీట్లో మనం ఏమేమి చూపిస్తాం, అసెట్స్ చూపిస్తా, యాజ్ వెల్ యాజ్ ఇంకోటి ఏంటి లైబిలిటీస్ చూపిస్తా. P&L అకౌంట్లో ఏం చూపిస్తాను నేను, ఇన్కమ్స్ చూపిస్తా, ఎక్స్పెండిచర్ చూపిస్తా. అది ఇన్ క్యాష్ పే చేసింది చూపిస్తా, చేయనిది చూపిస్తా, ఇన్ క్యాష్ వచ్చింది చూపిస్తా, రానిది చూపిస్తా. ఎస్ ఆర్ నో, రైట్. లైక్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో మనం ఏం చూపిస్తాం, అసలు ఎందుకు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి అన్నది చెప్తున్నాను నేను, రైట్. ఎందుకు ప్రిపేర్ చేయాలి అంటే ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిద్ది, ఏం ఎక్స్ప్లెయిన్ చేసిద్ది, రీజన్స్. దేని గురించి రీజన్స్ అండి, రీజన్స్ ఫర్
చేంజెస్. రీజన్స్ ఫర్ వాట్ మా? చేంజెస్. మారిపోయావు. రీజన్ ఏంటి? ముందట్లాగా లేవు. రీజన్ ఏంటి? నిన్న ఒకలా ఉన్నావు, ఇవాళ ఇంకోలా ఉన్నావు. ఓకేనా? నువ్వు అడుగుతావు కదా రీజన్స్, అడుగుతావు అడగవా? మాట్లాడు కాసా. ఓకేనా? సో నిన్న ఒకలా ఉన్నావు, ఇవాళ ఇంకోలా ఉంటే ఖచ్చితంగా ఓకేనా. సో యూ విల్ ఆస్క్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ చేంజెస్. ఓకేనా? సార్ క్లాస్లో ఉన్నాను కదా, బ్రేక్లో మోల్ మీద నుంచుంటా, మోల్ మీద నుంచొని మరి అడుగుతా. ఎస్ సార్ నో. కాబట్టి ఏంటి రీజన్స్ ఫర్ వాట్ మా? చెప్పు రాము. రీజన్స్ ఫర్ చెప్పు. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఏం చెప్పిద్ది? నువ్వు ఎందుకు మారిపోయావు కారణాలు చెప్పిద్దా? చెప్పండి. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ మా? ఇట్ ఎక్స్ప్లెయిన్స్ రీజన్స్ ఫర్ చేంజెస్. దేంట్లో చేంజెస్ చెప్తా చూడు. చేంజెస్ ఇన్ క్యాష్. చేంజెస్ ఇన్ వాట్ మా? క్యాష్. చేంజెస్ ఇన్ క్యాష్. between two వినాలండి. between two balance sheet dates or between two balance sheet dates or two accounting periods. చెప్పు. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ మా? మాట్లాడు కాస్త. దేంట్లో చేంజెస్ గురించి కారణాలు చెప్పిద్ది? క్యాషా? క్యాషా? ఎస్. ఓకే, అదే చెప్తుంది AS3 మనకు. చూడు, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్స్ రీజన్స్ ఫర్ చేంజెస్ ఇన్ వాట్? క్యాష్. ఓకే, క్యాష్లో మార్పు వస్తే కనుక ఆ మార్పు ఎందుకు వచ్చింది, ఆ మార్పు ఓకేనా, సో రావడానికి గల కారణాలు ఏంటి? రైట్. క్యాష్లో చేంజెస్ వస్తే, క్యాష్లో చేంజెస్ వస్తే, క్యాష్లో చేంజెస్ వస్తే ఇకన ఎందుకు చేంజ్ వచ్చింది, రీజన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసిద్ది ఈ స్టేట్మెంట్. ఏ స్టేట్మెంట్? క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. రైట్. సార్ ఏ క్యాష్ అండి? టూ అకౌంటింగ్ పీరియడ్స్ ఆర్ టూ బ్యాలెన్స్ షీట్ డేట్స్ నా ఉన్న క్యాష్ ఏదైతే ఉందో ఆ టూ క్యాషెస్ మధ్యన ఓకేనా రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను నేను టూ బ్యాలెన్స్ షీట్ డేట్స్ అని చెప్తున్నా, టూ బ్యాలెన్స్ షీట్ డేట్స్ అంటున్నా. ఎగ్జాంపుల్ చూడు. సో ఒక బ్యాలెన్స్ షీట్ ఉంది మన దగ్గర. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2023 ఒక బ్యాలెన్స్ షీట్ ఉంది మన దగ్గర. రైట్. దెన్ నెక్స్ట్ ఇంకో బ్యాలెన్స్ షీట్ కూడా ఉంది. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2024. How many balance sheets are there? How many balance sheets? Two balance sheets. Balance sheet as on 31st March 2023 అంటే ఇది ఏ ఫైనాన్షియల్ ఇయర్ తాలూకా బ్యాలెన్స్ షీట్ అమ్మా? ఒక్కసారి చెప్పు. 31st March 2023 నా బ్యాలెన్స్ షీట్ అంటే ఏ ఫైనాన్షియల్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ ఇది? 22-23 బ్యాలెన్స్ షీట్. ఇదమ్మా ఇది ఏ ఫైనాన్షియల్ ఇయర్ బ్యాలెన్స్ షీట్? 23-24. మొత్తం ఎన్ని బ్యాలెన్స్ షీట్స్ మన దగ్గర ఉన్నాయి? ఎన్ని బ్యాలెన్స్ షీట్స్ మన దగ్గర ఉన్నాయి? ఇంతకీ మన కరెంట్ ఇయర్ ఏదండి? 22-23 23-24 ఆర్ ఆల్వేస్ లేటెస్ట్ ఇయర్ని మన కరెంట్ ఇయర్ లాగా తీసుకోమని చెప్పానా? లేటెస్ట్ ఇయర్ని ఆల్వేస్ ఎలా తీసుకోవాలి మనం? మన యొక్క కరెంట్ ఇయర్గా తీసుకోవాలి. సో దేర్ ఫోర్ ఇప్పుడు మన కరెంట్ ఇయర్ ఏంటి? 22-23 23-24 23-24. సో 23-24కి ప్రీవియస్ ఇయర్ ఏమైంది ఇక్కడ? 22-23 అయింది. ఓకే, టూ బ్యాలెన్స్ షీట్ డేట్స్ చెప్తున్నాను నేను, ఆర్ టూ అకౌంటింగ్ ఇయర్స్ చెప్తున్నాను నేను ఇక్కడ. సో బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2023 నా బ్యాలెన్స్ షీట్లో చూస్తే కనుక ఎసెట్స్ సైడ్ క్యాష్ అని చెప్పి 10,000 రూపాయలు క్యాష్ అని చెప్పి ఉంది 31st March 2023 బ్యాలెన్స్ షీట్ నా. సో దిస్ కాన్సెప్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కాన్సెప్ట్ వెరీ ఈజీ కాన్సెప్ట్ అండి. రైట్. సో ఈజీ మేనర్లో తీసుకెళ్తున్నాను. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం చేసే స్థితిలో నేను ప్లేస్ చేస్తా. రైట్. సో ఇవాళ 2 hours కామ్గా జస్ట్ వింటా ఉండు. ఓకేనా? ఇవాళ మొత్తం ఇంట్రడక్షన్ క్లాసే, రాసేది ఏముండదు, జస్ట్ సీ ఆన్ ది బోర్డ్. ఓకేనా? చూడండి ఒకసారి. సో క్యాష్ ఎంతమ్మా? 31st March 2023 నా క్యాష్ ఎంత? క్యాష్ ఎంత ఉంది? 10,000 రూపీస్ ఉంది. మరి 31st March 2024 నా
31 మార్చ్ 2024న అసెట్ సైడ్ మీరు చూస్తే క్యాష్ 12,500 అని చెప్పి అసెట్ సైడ్ కనబడుతుంది. మన బ్యాలెన్స్ షీట్ ఏదమ్మా? కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ ఏది? 31 మార్చ్ 2024 బ్యాలెన్స్ షీటా ఆర్ 23 బ్యాలెన్స్ షీటా? 24 బ్యాలెన్స్ షీట్ మనకి ఏమైంది ఇప్పుడు? కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ అయింది. సో దేర్ ఫోర్ కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ చూస్తే కనుక కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్లో క్యాష్ ఎంత ఉంది? 12,500 ఉంది. కరెంట్ ఇయర్కి ముందు బ్యాలెన్స్ షీట్లో క్యాష్ ఎంత ఉంది అంటే 10,000 రూపీస్ ఉంది. కానీ మన కరెంట్ ఇయర్కి ఈ బ్యాలెన్స్ షీట్ ఏమైంది అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అయింది. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో ఉన్నటువంటి క్యాష్ ఏంటి? ఓపెనింగ్ క్యాష్. క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్లో ఉన్నటువంటి క్యాష్ ఏంటి? క్లోజింగ్ క్యాష్. రైట్. సో ఇప్పుడు చెప్పండి ఒకసారి, ఓపెనింగ్ క్యాష్ ఎంత? ఓపెనింగ్ క్యాష్ ఎంత? ఓపెనింగ్ క్యాష్ అంటే ఇది ఏ రోజున ఉన్న క్యాష్ అని చెప్పి 31 మార్చ్ 2023 ఆర్ దీనికి ఏ పేరుతో రాయవచ్చు? నేను 1/4/2023 అని చెప్పి రాయవచ్చు. ఎస్ఆర్ నో? రైట్. 1/4/2023 నా దగ్గర ఉన్నటువంటి క్యాష్ బ్యాలెన్స్ ఎంతమ్మా? 10,000 రూపీస్. అదే క్యాష్ 31 మార్చ్ 2023 అది ఎంత అయిందో ఒక్కసారి మీరు చెప్పండి. సో 2 బ్యాలెన్స్ షీట్స్ చూస్తున్నారుగా మీరు? 2 బ్యాలెన్స్ షీట్ డేట్స్ చూస్తున్నాం ఆర్ దానికి 2 అకౌంటింగ్ పీరియడ్స్ అని చెప్తున్నాం. 2 అకౌంటింగ్ పీరియడ్స్ అంటే ఫినాన్షియల్ ఇయర్ 22-23, ఫినాన్షియల్ ఇయర్ 23-24. ఆర్ 2 బ్యాలెన్స్ షీట్ డేట్స్ అనుకుంటే 31 మార్చ్ 24, 31 మార్చ్ 23. రైట్. సో ఓపెనింగ్ క్యాష్ చూస్తే కనుక 10,000 రూపీస్ ఉంది. ఆ 10,000 కాస్త 12 మంత్స్ మీదుగా ఇయర్ ఎండ్కి ఎంత అయింది? అది 12,500 అయింది. ఓకేనా? సో హ్యావ్ యూ అబ్జర్వింగ్ ఎనీ చేంజ్ ఇన్ క్యాష్ ఆర్ నాట్? క్యాష్లో చేంజ్ కనబడుతుందా కనబడట్లేదా? చెప్పు. ఓపెనింగ్ ఎంత ఉండాలి? క్యాష్ కాస్త ఎంత అయింది? ఈజ్ దెర్ ఎనీ చేంజ్ ఆర్ నాట్? Is there any change or not? How much change amount ikkada? 2,500. So ఇది incremental change ఆ decremental change ఆ? ఇంక్రిమెంటల్ చేంజ్. ఒక్కోసారి ఏం కూడా అవ్వచ్చమ్మా? డిక్రీజ్ కూడా అవ్వచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఉంది, ఇక్కడ 8,000 అయింది అనుకో. అప్పుడు ఎంత క్యాష్ మనకు తగ్గిందండి? 2,000 రూపీస్ క్యాష్ తగ్గింది. రైట్. క్యాష్ పెరిగితేనే రీజన్స్ చెప్పడం కాదు, క్యాష్ తగ్గితేనే రీజన్స్ చెప్పడం కాదు. క్యాష్లో చేంజ్ వస్తే రీజన్స్ చెప్పాల్సి ఉంటుంది క్యాష్లో స్టేట్మెంట్. ఆ చేంజ్ ఇంక్రిమెంటల్ కావచ్చు లేదా ఇంకోటి ఏంటి డిక్రిమెంటల్ కావచ్చు. నేను అందుకనే 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నా. ఓపెనింగ్ క్యాష్ 10,000 ఒకటి అనుకున్నా, క్లోజింగ్ క్యాష్ 12,500 అనుకున్నా. ఆర్ ఓపెనింగ్ క్యాష్ 10,000 అనుకున్నా, క్లోజింగ్ క్యాష్ ఎంత అనుకున్నాను? 8,000 అని చెప్పి అనుకున్నా. రైట్. సో నేను 2,500తో స్టార్ట్ చేస్తాను. ఒక్కసారి చూడు. సో ఇప్పుడు క్యాష్లో చేంజ్ ఎంత? క్యాష్లో చేంజ్ ఎంత? కంపల్సరీ ఇంక్రీజ్ అయితేనే రీజన్స్ చెప్పాలా? కంపల్సరీ డిక్రీజ్ అయితేనే చెప్పాలా? చేంజ్ ఉంటే చెప్పాలా? దట్ చేంజ్ మే బి ఇంక్రిమెంటల్ ఆర్ డిక్రిమెంటల్. బట్ మన ఎగ్జాంపుల్లో ఏమైంది? క్యాష్ ఇంక్రీజా డిక్రీజా? ఇంక్రీజ్ అయింది. రైట్. ఎంత ఇంక్రీజ్ అయింది? 2,500 క్యాష్లో ఏమొచ్చింది? ఇంక్రిమెంటల్ చేంజ్ వచ్చింది. మరి ఈ 2,500 ఎక్కడి నుంచి వచ్చింది అన్నది రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏ స్టేట్మెంట్? ఏ స్టేట్మెంట్? క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. రైట్. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనగానే దానికి మీనింగ్ చెప్పండి అన్నారు అనుకోండి, ఏమని చెప్తావు? క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ నాట్ అన్ అకౌంట్, ఇట్ ఈస్ ఏ statement. We can also what it explains or what it comprises? Reasons. It explains what ma? Reasons for in what cash. So cash లో చేంజెస్ వస్తే గనక చేంజ్ ఎందుకు వచ్చింది దానికి గల కారణాలు ఎక్స్ప్లెయిన్ చేసిద్ది ఏ స్టేట్మెంట్? క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో ఎగ్జాంపుల్ చెప్పా. ఓపెనింగ్ క్యాష్ ఎంత? ఓపెనింగ్ క్యాష్ ఎంత? క్లోజింగ్ క్యాష్ ఎంత? ఎన్ని మంత్స్ మీదుగా పెరిగింది? 12 మంత్స్ మీదుగా క్యాష్ ఏమైంది? పెరిగింది. ఎంత పెరిగింది? అది ఎక్కడి నుంచి వచ్చింది? 2,500. రీజన్స్ చెప్పింది స్టేట్మెంట్. ఎక్కడి నుంచి వచ్చింది? అదే తగ్గింది. సే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 కాస్త ఎంత అయింది? ఇప్పుడు చెప్పు, తగ్గింది ఎంత? ఈ 2,000 ఎక్కడికి వెళ్ళినాయి? రీజన్స్ చెప్పు. పెరిగితే ఎక్కడి నుంచి వచ్చింది? రీజన్స్ చెప్పు. తగ్గితే ఎక్కడికి వెళ్ళింది? ఎంత చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత?
ఎక్కడికి వెళ్ళింది ఎంత? ఏం చెప్పు, ఎవరు చెప్తారు? క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. రైట్ సార్, క్లియరా? ఎస్ ఆర్ నో? సో క్యాష్ పెరిగితేనే రీజన్స్ చెప్పడం కాదు, క్యాష్ తగ్గితేనే రీజన్స్ చెప్పడం కాదు. ఐదర్ దిస్ ఆర్ దిస్ హ్యావ్ టు టెల్ through one statement called cash flow statement. So clear boys, girls, you boys and girls, see next concept ఏంటండి? సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అన్నది ఒక స్టేట్మెంట్ అని చెప్పాము. అయితే ఇది దేంట్లో రీజన్స్ చెప్తుంది మనకు? క్యాష్. వినాలండి, క్యాష్ అంటే ఏంటి అది కూడా కాస్త బ్రాడ్గా డిస్కస్ చేస్తుంది AS3. AS3 వినాలండి, AS3 క్యాష్ అంటే ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. క్యాష్ అంటే ఏంటి, క్యాష్లో చేంజెస్ వస్తే రీజన్స్ చెప్పిద్ది కదా, అసలు క్యాష్ అంటే ఏంటి అది కూడా చెప్తుంది AS3. ఓకేనా? క్యాష్ ఇంక్లూడ్స్ 2 things. క్యాష్ ఇంక్లూడ్స్ హౌ మెనీ థింగ్స్ మా చెప్పు? క్యాష్ ఇంక్లూడ్స్ హౌ మెనీ థింగ్స్? 2 things. 1 cash. Cash includes cash and cash and cash equivalents. Tell me, cash includes what and what? Cash and cash equivalents. What is this? Cash. What is this? రెండింటిని కలిపేసి ఏ డెఫినేషన్లో తీసేసుకో, క్యాష్. నెక్స్ట్ ఫర్దర్గా వెళ్తున్నా. హియర్ అగైన్ దిస్ క్యాష్ ఇంక్లూడ్స్ 2 things. క్యాష్ ఇంక్లూడ్స్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ అన్న. అగైన్ ఈ క్యాష్లో ఏమేమి వస్తాయి? 2 things. క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ డిమాండ్. ఏంటి? డిమాండ్ డిపాజిట్స్ విత్ బ్యాంక్. చెప్పాలి, డిమాండ్ డిపాజిట్స్ విత్ బ్యాంక్. సో డిమాండ్ డిపాజిట్స్కే ఇంకో పేరుతో కూడా పిలుస్తా, అది ఏంటి? కరెంట్ డిపాజిట్స్ అని కూడా చెప్తా. సో ఫాస్ట్గా చెప్పండి అందరూ ఒకసారి. AS3 ప్రకారంగా నేను ఏం చెప్తున్నాను? ఏ డెఫినేషన్ చెప్తున్నాను బాబు? నేను క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ డెఫినేషన్ చెప్తున్నానా, క్యాష్ డెఫినేషన్ చెప్తున్నానా? క్యాష్. క్యాష్ మీన్స్ వాట్? క్యాష్ ఇంక్లూడ్స్ హౌ మెనీ థింగ్స్? 1 is అనదర్ 1 is క్యాష్ ఈక్వివలెంట్స్. అగైన్ కాస్త బ్రాడ్గా వెళ్తే మళ్ళీ క్యాష్ ఇంక్లూడ్స్ వాట్ అండ్ వాట్ మా? Cash in hand and another one is demand deposits current deposits. Demand deposits ke inko pair enti? Current deposits. Okay, so therefore AS3 ప్రకారంగా క్యాష్ అంటే ఇలా చెప్పొచ్చా నేను? క్యాష్ అంటే క్యాష్ ఇన్ హ్యాండ్, తర్వాత డిమాండ్ డిపాజిట్స్ విత్ బ్యాంక్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్. ఈ మూడింటిని తీసేసుకుంటా. బ్రాడ్గా చూడు కావాలంటే. నువ్వు ఫస్ట్ ఏమన్నావు? క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ అన్నావు. మళ్ళీ క్యాష్లో ఏ 2 తీసుకున్నావు? క్యాష్ ఇన్ హ్యాండ్, డిమాండ్ డిపాజిట్స్ విత్ బ్యాంక్ తీసుకున్నావు. రైటా? సో అందుకని నేనేమంటాను? సో క్యాష్ ఇన్ హ్యాండ్ ప్లస్ డిమాండ్ డిపాజిట్స్ విత్ బ్యాంక్ ప్లస్ క్యాష్ ఈక్వివలెంట్స్. దీస్ 3 things కన్నా ఐ విల్ టేక్ ఇట్ యాజ్ క్యాష్. క్యాష్ అంటే ఇప్పటివరకు మన మైండ్లో ఉన్నది ఏంటండి అంటే పాకెట్లో ఓకేనా? సో ఎంతైతే డబ్బులు ఉన్నాయో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, ఎంతైతే నా దగ్గర మనీ ఉందో ఇదిగో తీసుకో, ఎంతైతే క్యాష్ ఉందో ఇవాల్టి వరకు నేను ఏమంటా దీనికి? క్యాష్ ఇన్ హ్యాండ్. ఏదైతే ఇన్ హ్యాండ్ ఉందో అదే క్యాష్ అనుకున్నాం ఇవాల్టి వరకు. బట్ AS3 ఏం చెప్తుంది? ఇన్ హ్యాండ్ ఉన్నదే కాదు, ఇన్ హ్యాండ్ ఉన్నటువంటి అమౌంట్తో పాటుగా వేరే అమౌంట్స్ కూడా తీసుకో. ఆ వేరే అమౌంట్స్ ఏంటి? ఒకటి ఎక్కడున్నాయి కూడా తీసుకో, మాట్లాడు, ఎక్కడున్నాయి కూడా తీసుకో, బ్యాంక్లో ఉన్నటువంటి డిపాజిట్స్ కూడా తీసుకో. ఇంకోటి ఏం కూడా తీసుకో? క్యాష్ ఈక్వివలెంట్స్ కూడా తీసుకో. రైట్? నాట్ ఓన్లీ ఇన్ హ్యాండ్ ఉన్న క్యాష్ మాత్రమే క్యాష్ కాదు,
ఇన్ హ్యాండ్ ఉన్న క్యాష్తో పాటుగా సమ్ అదర్ 2 థింగ్స్ని కూడా మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఇక ఏ స్టాండర్డ్ ప్రకారంగా ఇది మొత్తం, ఏ స్టాండర్డ్ ప్రకారంగా అండి, AS3 ప్రకారంగా చెప్పే మాటలు ఇవి, రైట్ సార్. సో క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే ఇదిగో నా దగ్గర చేతిలో ఎంతైతే క్యాష్ ఉందో దీనికి నేను ఏమని చెప్తాను, క్యాష్ ఇన్ హ్యాండ్ అని చెప్తా. బ్యాంకులో ఎంతైతే ఉందో దానికి ఏమంటా, మాట్లాడు, బ్యాంకులో ఎంతైతే ఉందో దానికి ఏమంటా, డిమాండ్ డిపాజిట్స్. డిమాండ్ డిపాజిట్స్కి ఇంకో పేరు, రైట్. ఈ రెండు కాకుండా ఇంకోటి ఏంటి, క్యాష్ ఈక్వాలెంట్స్. ఈ మూడింటిని కలిపి నేను ఏమని చెప్తా, ఈ మూడింటిని కలిపి ఏమని చెప్తా, క్యాష్ అని చెప్తా, రైట్. సో ఓన్లీ ఇన్ హ్యాండ్ ఉంటేనే క్యాష్ కాదు, కాస్త బ్రాడ్గా ఆలోచించాలి మనం, రైట్. దెన్ నెక్స్ట్ కాస్త ఇదిగో ఒకసారి చూడండి, క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే నేను దీని గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. చేతిలో ఉన్న క్యాష్ ఎంత ఉంటే అంత క్యాష్ ఇన్ హ్యాండ్ అయిపోద్ది. దెన్ నెక్స్ట్ డిమాండ్ డిపాజిట్స్ ఉంది కదా, నేను దీని గురించి ఒక 2 minutes మాట్లాడతా. దేని గురించి, ఫస్ట్ డిపాజిట్స్ గురించి మాట్లాడతా, డిపాజిట్స్ గురించి మాట్లాడతా. ఏమయ్యా తులసి మాట్లాడవచ్చా డిపాజిట్స్ గురించి? ఓకే చూడండి, డిపాజిట్స్ గురించి చూడు, లిజన్. అసలు బ్యాంక్ అంటే ఏంటి సార్? IDBI బ్యాంక్ చూసాం, ICICI చూసాం, యాక్సిస్ చూసాం, అసలు బ్యాంక్ లేదు కదా. అసలు బ్యాంక్ అంటే ఏంటి? ఎన్నిసార్లు చెప్పా, బ్యాంక్ అంటే ఏంటి? ఏం యాక్సెప్ట్ చేస్తారు, ఏం యాక్సెప్ట్ చేస్తారు, రైట్. ఏమి ఇస్తారు, బాయ్స్ నుంచి నేను డిపాజిట్స్ పేరుతో డబ్బులు తీసుకున్నా, నన్ను బ్యాంక్ అనుకో. బ్యాంక్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆర్గనైజేషన్ దట్ యాక్సెప్ట్స్ డిపాజిట్స్ ఫ్రమ్ ది పబ్లిక్ అండ్ లెండ్స్ టు దోస్ హూ ఆర్ ఇన్ నీడ్. సో బాయ్స్ అందరి దగ్గర నుంచి నేను డిపాజిట్స్ తీసుకున్నా, రైట్. వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఏం చేశారండి వీళ్ళు అంటే బ్యాంక్లో దాచిపెట్టారు. అయితే బ్యాంక్లో దాచిపెట్టారు అంటే బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మీ నుంచి నేను ఏం యాక్సెప్ట్ చేసిన వాడిని, డిపాజిట్స్ యాక్సెప్ట్ చేశా. ఈ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నా దగ్గర ఉంచుకోనివి. ఈ డిపాజిట్స్ని నేను ఏం చేస్తానండి అంటే వీళ్ళకి ఇచ్చేస్తా. ఏ పేరుతో ఇచ్చేస్తా నేను, ఏ పేరుతో ఇచ్చేస్తా, లోన్స్ పేరుతో ఇచ్చేస్తా. ఏ పేరుతో ఇస్తానండి, లోన్స్ పేరుతో ఇచ్చేస్తా, రైటా. సార్ వీళ్ళకి ఎప్పుడైతే నేను లోన్స్ పేరుతో ఇచ్చానో నా డబ్బుల్ని, బ్యాంక్ డబ్బుల్ని వీళ్ళు యూజ్ చేసుకుంటారు. ఎన్నాళ్ళు అయితే యూజ్ చేసుకుంటారో అన్నాళ్ళు మీరు నాకు దాని మీద ఏమి ఇస్తారు, ఇంట్రెస్ట్ ఇస్తారు, రైట్. సో 1 రూపీ మీరు ఇచ్చారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారండి అంటే ఇలా చూస్తూ ఉంటారు. సో మా డబ్బులతో సార్ గర్ల్స్కి డబ్బులు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ 1 రూపీ నొక్కేశారే అని చెప్పి ఏడుస్తూ ఉంటే నేనేం చేస్తానండి అంటే కానీ ఒక పావులా వీళ్ళకి పంచుతా, రైట్. నాకు ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో చెప్పు, 1 రూపీ. వీళ్ళకి ఎంత ఇస్తున్నాను నేను ఇంట్రెస్ట్, పావులా ఇస్తున్నాను. నాకు ఎంత మిగులుతుందండి, 75 పైసే నాకు మిగులుతుంది. ముప్పావులానా, రైట్, ముప్పావులా నాకు మిగులుతుంది, రైట్. ఆ 75 పైసేతోనే నేను నా ఆపరేషన్స్ మొత్తం నేను చేసుకుంటా యాజ్ ఏ బ్యాంకర్గా. ఆ 75 పైసేలో నాకు 55 పైసే ఖర్చులైనవి. అప్పుడు నా నెట్ ప్రాఫిట్ ఎంత ఏంటి, ఎంత అండి, 20 పైసే ఈజ్ మై నెట్ ప్రాఫిట్. ఓకే, ఈ 1 రూపీ కోసమే బ్యాంక్ ఈ 1 రూపీకి ఏమంటది, టోటల్ రెవెన్యూ అంటది. ఆ 1 రూపీల నుంచి మీకు ఇచ్చినటువంటి వడ్డీ తీసేస్తా 25 పైసే. ఇంకా 75 పైసేలో నేను ఒకనా ఆపరేట్ అవ్వాలి కదా. సో రెంట్ పే చేయాలి, కరెంట్ బిల్ కట్టాలి, టెలిఫోన్ బిల్ కట్టాలి, ఆడిటర్స్ ఫీజ్ పే చేయాలి, బ్యాంక్లో మళ్ళీ ఒకనా స్టేషనరీ పర్చేస్ చేయాలి, సో ఖర్చులన్నీ మైనస్ చేసుకుంటే నాకు అల్టిమేట్గా ఎంత ప్రాఫిట్ మిగులుతుంది, 20 పైసే నాకు ప్రాఫిట్ మిగులుతుంది, రైట్. సో ఒక బ్యాంక్ చేసే పని షార్ట్కట్లో చెప్పాను మీకు. కానీ పబ్లిక్ నుంచి డిపాజిట్స్ తీసుకుంటుంది, అవసరాలు ఉన్న వాళ్ళకి ఏ పేరుతో ఇచ్చేసిద్ది, లోన్స్ అనే పేరుతో ఇచ్చేస్తారు. అయితే ఇక్కడ నేను మాట్లాడతా దేని గురించి అండి, బాయ్స్ నుంచి వచ్చినటువంటి డిపాజిట్స్ ఉన్నాయి కదా, ఈ డిపాజిట్స్ బ్యాంక్ తిరిగి ఇచ్చేయాలా అవసరం లేదా, రీపేయబులా నాట్ రీపేయబులా, డిపాజిట్స్ రీపేయబులా నాట్ రీపేయబులా. ఇవాళ మీరు ఇచ్చారు, రేపు అవసరమైతే నేను మీకు తిరిగి ఇచ్చేయాలి, రైట్. సో ఆల్వేస్ డిపాజిట్స్కి ఏమని చెప్పాలి, రీపేయబులా నాట్ రీపేయబులా, రీపేయబుల్.
సో బాయ్స్ నుంచి యాక్సెప్ట్ చేసేటువంటి డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్వేస్ రీపేయబుల్. బ్యాంక్కి అది ఏమైందండి అంటే ఒక లైబిలిటీ అయింది. ఇవాళ కాకపోయినా రేపైనా మీ డబ్బులు నేను మీకు తిరిగి ఇచ్చేయాలి. ఇంకోటి, ఆ డబ్బులు నా దగ్గర నేను ఉంచుకోను, వీళ్ళకి నేను లోన్స్ పేరుతో ఇస్తుంటా. ఈ లోన్స్ పేరుతో ఇచ్చిన డబ్బులు మీరు తీసుకొని పరారీలో ఉంటారా? తిరిగి ఇస్తారా? చెప్పండి అమ్మా. ఒకసారి మీకు లోన్ పేరుతో డబ్బులు ఇస్తే సో గాంధీ లెక్కనా, లేదంటే తిరిగి కడతారా మీరు? ఇలా తయారయ్యారు వీళ్ళందరూ. సార్ ఒక్కసారి ఇచ్చి చూడండి, తిరిగి వస్తాయో రాదో అప్పుడు చూపిస్తామండి, అంతేనా? అలా కాదు, చాలా మంచోళ్ళు మీరు, రైట్? అట్లాంటి విద్యాబుద్ధులు నేను మీకు నేర్పించను. ఓకే, నేను మీకు ఏం చెప్తా, ఒకసారి మీకు ₹1 ఎవరైనా అప్పు ఇచ్చారు, తీసుకోకూడదు, రైటా? సో తీసుకున్నారు అవసరమై, సో ఎలాగైతే తీసుకున్నావో అలానే తీసుకెళ్ళి ఏం చేసేయాలమ్మా? ఇచ్చేయాలమ్మా. అది కనీసం మంచి పద్ధతి. ఓకే ఓకే గైస్, అలా చేద్దాం మరి. ఎస్ ఆర్ నో? బాయ్స్, యూ అవసరంలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా వద్దా? ఇవ్వాలా వద్దా? ఖచ్చితంగా ఇవ్వాలి, ఇస్తూనే ఉంటాం మనం. ఎస్ ఆర్ నో? రైట్ అయ్యా. దెన్ నెక్స్ట్ సి ఏ లిజన్. తులసి, ఈసారి మాట్లాడితే కనుక ఇక్కడ నుంచో పెడతా, బోర్డు దగ్గర నుంచో పెడతా, రైట్? సి చూడు, ఏ లిజన్. సి ఏ వినాలండి, మాటలు రాకూడదు. సో బ్యాంక్ ఏవైతే బాయ్స్ నుంచి తీసుకున్నానో డిపాజిట్స్ 3 టైప్స్ ఆఫ్ డిపాజిట్స్ తీసుకుంటుంది బ్యాంక్. సో డిపాజిట్స్ ఆర్ ఆఫ్ హౌ మెనీ టైప్స్ మా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపాజిట్స్ అన్నాను అంటే అవి రీపేయబుల్. ఏ టైప్ ఆఫ్ డిపాజిట్ అయినా రీపేయబులే, రైట్? టైప్ 1 డిపాజిట్ అయినా రీపేయబులే, టైప్ 2 అయినా రీపేయబులే, టైప్ 3 అయినా రీపేయబులే. ఏ టైప్ ఆఫ్ డిపాజిట్ అయినా అది ఏంటి? బ్యాంక్ తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. సో ఆ 3 టైప్స్ ఆఫ్ డిపాజిట్స్ ఏంటో ఒకసారి చూడు. డిపాజిట్స్ హౌ మెనీ టైప్స్ అని చెప్పా? 3 టైప్స్. వన్ ఈజ్ ఫిక్స్డ్ డిపాజిట్స్. చెప్పండి అమ్మా. వన్ ఈజ్ వాట్? ఫిక్స్డ్ డిపాజిట్స్. ఓకేనా? ఫిక్స్డ్ డిపాజిట్స్. సార్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటి? మొత్తం బాయ్స్ అందరిలో ఫస్ట్ 4 బెంచెస్ ఏం చేశారండి అంటే ఒక్కొక్కడు 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇవాళ వాళ్ళు చెప్పారు నా దగ్గరకు వచ్చి, సార్ మేము తలా 5 lakhs బ్యాంక్లో డిపాజిట్ చేస్తామండి, 20 years తర్వాత తీసుకుంటాం సార్ అన్నారు. ఎన్ని ఇయర్స్? ఫిక్స్డ్ అమౌంట్ ఎంత లంసమ్గా ఒక్కొక్కడు డిపాజిట్ చేస్తున్నాడు, తీసుకొచ్చి 5 lakhs rupees డిపాజిట్ చేస్తున్నారు, రైట్? ఇప్పుడు నేనేమనుకుంటా, ఓకేనయ్యా, ఓకేనా, తలా 5 lakhs నాకు ఇవ్వండి. ఎంతమంది అయితే ఉన్నారో ఫస్ట్ 4 బెంచెస్తో వాళ్ళందరూ తలా 5 lakhs ఇవ్వండి. ఈ 5 lakhs ఏవైతే మీరు ఇచ్చారో పర్ హెడ్ 5 lakhs, నేను ఎన్ని ఇయర్స్ తర్వాత మీకు ఇస్తా? 20 years తర్వాత ఇస్తా. ఈ 20 years మీ డిపాజిట్ ఏమైపోయినట్టు? లాకిన్ పీరియడ్ అనమాట. ఎన్ని ఇయర్స్ లాకిన్ పీరియడ్? 20 years. ఈ 20 yearsతో మీరు వచ్చి నా డబ్బులు నాకు ఇవ్వండి అంటే నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇకనా. బట్ అత్యవసర పరిస్థితుల్లో కొన్ని డిడక్షన్స్ చార్జెస్ చేసుకొని తిరిగి ఇస్తారు. బట్ ఏమని చెప్పాలి? ఫర్ ద టైం బింగ్ నేను మీకు తిరిగి ఇవ్వను. ఎప్పటి వరకు అండి అంటే టిల్ ది ఎక్స్పైరీ ఆఫ్ హౌ మెనీ ఇయర్స్? 20 years. ఆన్ ది ఎక్స్పైరీ ఆఫ్ 20 years ఐ విల్ పే యూ యువర్ 5 lakhs rupees అలాంగ్ విత్ అక్రూడ్ ఇంట్రెస్ట్ ఫర్ హౌ మెనీ ఇయర్స్? 20 years, రైట్? 5 lakhs ప్లస్ ఎన్ని ఇయర్స్ అక్రూ అయిన ఇంట్రెస్ట్ ఇస్తా మీకు? 20 years వరకు దీని మీద అక్రూ అయినటువంటి ఇంట్రెస్ట్ మొత్తం కలిపి మీకు లంసమ్ అమౌంట్ ఇస్తా. ఓన్లీ ఆన్ ది ఎక్స్పైరీ ఆఫ్ ఫిక్స్డ్ పీరియడ్, దట్ ఈస్ ఇన్ అవర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ ఇయర్స్? 20 years. అట్లాంటి డిపాజిట్స్కి నేను ఏమని చెప్తా? ఫిక్స్డ్ డిపాజిట్స్ అని చెప్తా, రైట్ అండి? దెన్ నెక్స్ట్ ఇంకోటి టర్మ్ డిపాజిట్స్ అని చెప్తా. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇంకోటి ఏంటమ్మా? టర్మ్ డిపాజిట్స్. టర్మ్ డిపాజిట్స్ అంటే ఏంటి? నెక్స్ట్ 3 benches వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు, సార్ ఫిక్స్డ్ డిపాజిట్ మేము చేయమండి, టర్మ్ డిపాజిట్స్ చేస్తామండి. సార్ టర్మ్ డిపాజిట్స్ అంటే ఏంటి సార్? టర్మ్ డిపాజిట్స్ ఏంటి అంటే 20 years వరకు ఎవ్రీ ఇయర్ కొద్దిగా దాచిపెట్టుకుంటారు వచ్చి. ఫస్ట్ కేసులో ఎవ్రీ ఇయర్ కొద్దిగా దాచిపెడుతున్నారా? లంసమ్ అమౌంట్ దాచిపెడుతున్నారా? లంసమ్ దాచిపెడుతున్నారు. నెక్స్ట్ 3 benches ఎవ్రీ ఇయర్ కొద్దిగా దాచిపెడతాం సార్. ఎన్ని ఇయర్స్ దాచిపెడతాం సార్? 20 years. అటాని డిపాజిట్స్ ఏమంటావు? టర్మ్ డిపాజిట్స్ అంటావు. నెక్స్ట్ లాస్ట్ బెంచెస్ వాళ్ళు ఏమన్నారండి అంటే ఫస్ట్ 4 నెక్స్ట్ 3 తీసేసి మిగతా బెంచెస్ వాళ్ళు ఏం చేశారండి అంటే డిపాజిట్ చేశారు. చేసేటప్పుడు మాట చెప్పారు, హుసేన్ సార్ డిపాజిట్ చేస్తున్నాము, ఎప్పుడు అవసరం అయితే అప్పుడు తీసుకుంటాం.
అన్నారు. మార్నింగ్ డిపాజిట్ చేశారు, ఆఫ్టర్నూన్ అవసరమైతే తీసేసుకుంటాం సార్ అన్నారు. ఈవినింగ్ అవసరమైతే తీసేసుకుంటాం సార్, నైట్ అవసరమైతే అప్పుడు కూడా తీసుకుంటాం సార్. బ్యాంకులు ఉండవు కదా, ఏటీఎం ఉందిగా, రైట్? అట్లాంటి డిపాజిట్స్కి ఏమని చెప్తా, ఆన్ డిమాండ్. మీరందరు నా కస్టమర్స్. కస్టమర్ ఎప్పుడు అడిగితే, కస్టమర్ ఎప్పుడు వాడి డబ్బులు డిమాండ్ చేస్తే ఆన్ డిమాండ్ నేను పే చేస్తున్నాను అనుకో, అట్లాంటి డిపాజిట్స్కి నేను ఏమని చెప్తాను, కరెంట్ డిపాజిట్స్ ఆర్ చెప్పుకో, కరెంట్ డిపాజిట్స్ ఆర్ ఏ పేరుతో కూడా పిలవచ్చు, డిమాండ్ డిపాజిట్స్ అనే పేరుతో కూడా పిలవచ్చు. డిఫరెన్స్ అర్థమైందా మీకు? ఫిక్స్డ్ డిపాజిట్స్ నువ్వు అడగగానే పే చేస్తానా, టైం ల్యాప్స్ అవ్వాలా? అడగగానే పే చేస్తానా ఫిక్స్డ్ డిపాజిట్స్, టైం ల్యాప్స్ అవ్వాలా? టైం ల్యాప్స్ అవ్వాలి. కానీ ఇంకోటి టర్మ్ డిపాజిట్స్ కూడా మీరు అడగగానే పే చేస్తానా, టైం ల్యాప్స్ అవ్వాలా? టైం ల్యాప్స్ అవ్వాలి. బట్ లాస్ట్ బెంచెస్ వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు వాళ్ళు ముందుగానే చెప్పారు. ఏమని చెప్పి అంటే, హుసేన్ సార్ ఎప్పుడు అవసరమైతే అప్పుడు మీరు తిరిగి ఇచ్చేయాలి సార్ అన్నారు. ఓకేనయ్యా అని చెప్పా. ఇప్పుడు చెప్పు, ఆ డిపాజిట్స్కి ఏమంట? ఆ డిపాజిట్స్కి ఏమంట? కరెంట్ డిపాజిట్స్ అంట. సో ఓవరాల్గా చూసుకుంటే బ్యాంకులో ఇప్పుడు ఎన్ని రకాల డిపాజిట్స్ చేయవచ్చండి? ఎన్ని రకాల డిపాజిట్స్ చేయవచ్చు బ్యాంకులో? మాట్లాడండి, ఇంత డీటెయిల్గా కూడా చెప్తున్నాం కదా. 1, 2, 3 ఏంటి? కరెంట్ డిపాజిట్స్. ఓకేనా? ఇక్కడ AS3 చెప్పిన మాట ఏంటో నువ్వు చూడు. క్యాష్లో క్యాష్ ఇన్ హ్యాండ్ తీసుకుంటా, దాని తర్వాత డిపాజిట్స్ విత్ ది బ్యాంక్ తీసుకో అని చెప్పిందా, కరెంట్ డిపాజిట్స్ తీసుకో అని చెప్పిందా? కరెంట్ డిపాజిట్స్ తీసుకో అని చెప్పింది. ఏ డిపాజిట్స్ని స్పెసిఫిక్గా చెప్పలేదు. ఫిక్స్డ్ డిపాజిట్స్ యాజ్ వెల్ యాజ్ టర్మ్ డిపాజిట్స్ని స్పెసిఫిక్గా చెప్పలేదు. అవి బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నా క్యాష్ కింద మనం తీసుకోవడానికి వీల్లేదు. ఓన్లీ ఏ డిపాజిట్స్ మాత్రమే తీసుకో, డిమాండ్ డిపాజిట్స్ విత్ బ్యాంక్ అని చెప్తా. డిమాండ్ డిపాజిట్స్ అంటే ఏంటి? నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు ఎవరు ఇచ్చేయాలి మనకు? చెప్పండమ్మా, ఎప్పుడు అడిగితే అప్పుడు ఎవరు ఇచ్చేయాలి? అది ఏ పాయింట్ ఆఫ్ టైంలో అడిగినా నువ్వు డిమాండ్ చేసావా, నీ డబ్బులు నువ్వు డిమాండ్ చేయగానే నేను నీకు ఇచ్చేయాల్సి ఉంటుంది. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, ఎట్ ఎనీ కాస్ట్ ఐ హ్యావ్ టు పే యూ. అట్లాంటి డిపాజిట్స్కి ఏమని చెప్తాము? డిమాండ్ డిపాజిట్స్ ఆర్ కరెంట్ డిపాజిట్స్ అంటాం. క్లియరా అండి? ఎస్ ఆర్ నో? ఓకేనా? అయితే డిమాండ్ డిపాజిట్స్ చేయాలన్నా, కరెంట్ డిపాజిట్ చేయాలన్నా మీరు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలి. అకౌంట్ ఓపెన్ చేయాలి సార్, బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే కానీ ఎన్ని రకాల అకౌంట్స్ ఉంటాయో కూడా అందరికీ తెలుసు. ఎన్ని రకాల అకౌంట్స్ ఉంటాయి? ఒకటి SB అకౌంట్ అని ఓపెన్ చేయవచ్చు. రెండోది ఇంకోటి ఏంటి? కరెంట్ అకౌంట్ అని చెప్పి ఓపెన్ చేయవచ్చు. SB అకౌంట్ ఓపెన్ చేసినా, కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసినా నువ్వు డబ్బులు బ్యాంక్లో వేస్తున్నావు అంటే అవి డిమాండ్ డిపాజిట్స్ ఆర్ కరెంట్ డిపాజిట్స్ అవుతాయి. ఏ 2 అకౌంట్స్ ఉండే డబ్బులు సేవింగ్స్ బ్యాంక్లో ఉన్నా ఆర్ ఇంకోటి ఏంటి కరెంట్ అకౌంట్లో ఉన్నా అవి ఏ డిపాజిట్స్ అవుతాయిమా? కరెంట్ డిపాజిట్సే అవుతాయి. ఏ డిపాజిట్స్ అవ్వవు? ఫిక్స్డ్ డిపాజిట్స్ అవ్వవు, టర్మ్ డిపాజిట్స్ అవ్వవు. రైట్? ఇప్పుడు నాకు అకౌంట్ ఉంది యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్, అది SB అకౌంట్. ఇప్పుడు మీరు చెప్పండి, దాంట్లో నా డబ్బులు ఏమైనా ఉంటే అవి ఏ డిపాజిట్స్? ICICI బ్యాంక్లో కూడా అకౌంట్ ఉంది, దాంట్లో ఏమైనా డబ్బులు ఉంటే అవి ఏ డిపాజిట్స్? SB అకౌంట్ అది కూడా. చెప్పు. IDBIలో ఒక ఆఫీస్ అకౌంట్ ఉంది, కరెంట్ అకౌంట్ ఉంది, దాంట్లో కొన్ని డబ్బులు ఉంటాయి, అవి ఏ డిపాజిట్స్ అవుతాయి? కరెంట్ డిపాజిట్. రైటా? SB అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు వేసినా, కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు వేసినా అవి ఏ డిపాజిట్సా? కరెంట్ డిపాజిట్స్ అవుతాయి. రైటా అండి? సార్ SB అకౌంట్కి కరెంట్ అకౌంట్కి తేడా ఏంటి? ఇది అందరికీ తెలుసు. SB అకౌంట్ అంటే ఎవరి పేరు మీద ఓపెన్ చేస్తామండి? పర్సన్ నేమ్తో ఓపెన్ చేస్తాం. కరెంట్ అకౌంట్ అంటే ఫర్మ్ నేమ్తో ఓపెన్ చేస్తాం. కరెంట్ అకౌంట్ ఎవరి నేమ్తో ఉంటుంది? ఫర్మ్ నేమ్తో ఉంటుంది. క్లియర్? ఎస్ ఆర్ నో? ఓకే. సో ఎటు నుంచి ఎటు వెళ్తున్నామో ఒక్కసారి చూడాలి మీరు. ఓకేనా? సో ఒక్కసారి కాన్సెప్ట్ నుంచి మనం అలా బయటకు కూడా వెళ్తూ ఉంటాము, ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అనేది చూడడానికి. ఓకే. సో ఇప్పుడు చెప్పు ఒకసారి నువ్వు AS3 ప్రకారంగా చెప్పాలందరూ. క్యాష్ ఇంక్లూడ్స్ హౌ మెనీ థింగ్స్? ఒకటి. ఇంకోటి దీంట్లో నేను దేని గురించి మాట్లాడుతున్నాను? క్యాష్ అంటే మళ్ళీ ఏమేమి వస్తాయి? క్యాష్ ఇన్ హ్యాండ్. ఇంకోటి ఏంటి? డిమాండ్ డిపాజిట్స్ విత్ బ్యాంక్. డిపాజిట్స్ ఎన్ని రకాలని చెప్పా? ఎవడైనా సరే నువ్వు ఇప్పుడు బయట బ్యాంక్కి వెళ్ళి సార్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా రండి సార్ అంటారు, టర్మ్ డిపాజిట్ చేస్తా రండి సార్ అంటాడు, కరెంట్ డిపాజిట్ చేస్తా రండి సార్ అంటాడు. ఏ టైప్ ఆఫ్ డిపాజిట్ అయినా సరే బ్యాంక్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. రైట్? బట్ ఇక్కడ మాత్రం నేను తీసుకోవాల్సిందల్లా ఏ డిపాజిట్స్ అండి?
క్యాష్లో తీసుకోవాల్సిన ఏ డిపాజిట్స్? కరెంట్ డిపాజిట్స్ మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది యాజ్ పర్ విచ్ స్టాండర్డ్? ఏఎస్ 3 ప్రకారం. ఓకే బాయ్స్, క్లియర్? ఎనీ డౌట్స్? దెన్ నెక్స్ట్ కమింగ్ ఆన్ టు ది దేని గురించి? క్యాష్ ఈక్వివాలెంట్స్. సార్ క్యాష్ ఈక్వివాలెంట్స్ అంటే ఏంటి? క్యాష్ ఈక్వివాలెంట్ సార్ ఏంటి? లిసన్, క్యాష్ ఈక్వివాలెంట్స్ అంటే ఈక్వివాలెంట్ టు క్యాష్ కాదు. ఈక్వివాలెంట్ టు క్యాష్ అంటే ఏంటి అన్నాడు అనుకో, మళ్ళీ చేస్తావు చెప్పలేక. ఓకే, అందుకని డెఫినేషన్ చూడు. ఏఎస్ 3 ఏం చెప్పింది? క్యాష్ ఈక్వివాలెంట్స్ ఆర్ మేడం ఏంటి? highly liquid investments or మార్కెటబుల్ సెక్యూరిటీస్. దేని గురించి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు? క్యాష్ ఈక్వివాలెంట్స్ అంటే ఏంటి దాని గురించి చెప్తున్నా. క్యాష్ ఈక్వివాలెంట్స్ అంటే ఏంటంట? హైలీ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకో అని చెప్తున్నాడు. ఏంటి? హైలీ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ హైలీ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకో ముద్దు పేరు మార్కెటబుల్ సెక్యూరిటీ. ఏదో ఒకటి చెప్పు, రెండు చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకు. ఏదో ఒకటి చెప్పు. ఏంటది? అమ్మయ్య, నాకు తెలుసు, చిన్నదే ఎంచుకుంటారు అందరు. ఓకే, హైలీ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి సార్? దోస్ ఇన్వెస్ట్మెంట్స్ విచ్ సాటిస్ఫైస్ 2 కండిషన్స్. కి ఏ ఇన్వెస్ట్మెంట్స్ అంట? హైలీ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ అంట. అసలు హైలీ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ పక్కన పెట్టు. ఫస్ట్ మీకు ఇది తెలుసా? ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటో తెలుసా? ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటో తెలుసా? చెప్పే ఉంటారు కదా సార్ మీకు. చెప్పు. ఇన్వెస్ట్మెంట్స్ అంటే రిఫర్ ఏఎస్ 13. తెలివిగా రిఫర్ హుసేన్ సార్ అనకు. ఓకే, నాట్ ఓన్లీ ఏఎస్ 13, అన్నీ ఉంటాయి సార్ దగ్గర, రైటా? సో ఏఎస్ 13 రిఫర్ ఏఎస్ 13 అడుగు. ఏఎస్ 13 డోర్ నాక్ చేసావనుకో, ఓపెన్ చేసి ఏం చెప్పిద్ది? సో లోపలికి రా, ఎందుకు బయట నుంచున్నావు, నేను ఏఎస్ 13 నీకేం కావాలి అని చెప్పిద్ది. అప్పుడు నువ్వు ఏం చెప్తావు? ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి అని అడిగావనుకో, ఓకే. సో ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటో కానీ అందరికీ తెలుసు. కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ అసెట్స్ హెల్డ్ బై అన్ ఆర్గనైజేషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎర్నింగ్. అరే మాట్లాడు. ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎర్నింగ్ వాట్ మా? ఇన్కమ్. సో విత్ ద నేమ్స్, ఏ పేరుతో ఇన్కమ్ కావాలి అనుకుంటే నువ్వు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తావు? ఇంట్రెస్ట్ అనే పేరుతో ఇన్కమ్ కావాలనుకుంటే, డివిడెండ్ కావాలనుకుంటే, రెంట్ అనే పేరుతో ఇన్కమ్ కావాలనుకుంటే, లేదా ఇంకోటి ఏంటి? ఫర్ క్యాపిటల్ అప్రిసియేషన్ ఆర్ ఎనీ అదర్ బెనిఫిట్స్, రైట్? సో ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు చేస్తామండి అంటే ఈ పర్పసెస్ చెప్పాము. వన్ ఈజ్ ఇన్కమ్ యాడ్ చేయడం కోసమా, రెండోది క్యాపిటల్ అప్రిసియేషన్ కోసమా, మూడోది ఏంటి? ఎనీ అదర్ బెనిఫిట్స్ అని చెప్పాము. ఓకేనా? సో ఈ 3 పర్పసెస్లో ఏ పర్పస్ కోసమైనా నువ్వు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్స్కి ఇన్వెస్ట్మెంట్స్ అంటామని చెప్పి ఏఎస్ 13 అకౌంటింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ చెప్తుంది, రైటా? సో ఇన్వెస్ట్మెంట్స్ యొక్క క్లాసిఫికేషన్ చెప్పండి ఒకసారి. ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్ మా? 2 టైప్స్. వన్ ఈజ్ ఏమన్నారండి అందరూ? కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నారు. అనదర్ వన్ ఈజ్ నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నావు. బట్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ స్టాండర్డ్ చెప్పలేదు. హైలీ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటో చెప్పలేదు. బట్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటో చెప్పింది. నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటో చెప్పింది. హైలీ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటో ఏఎస్ 3 చెప్పింది, కానీ ఏఎస్ 13 చెప్పదు. ఏఎస్ 13 చెప్పిందల్లా కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి, ఏ రోజైతే నువ్వు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నావో ఇన్వెస్ట్మెంట్స్ చేసే రోజున ఇన్వెస్టర్ యొక్క ఏం చూడాలి, మనం ఇంటెన్షన్ చూడాలి. నేను కొనే రోజున నా ఇంటెన్షన్ ఏంటి అంటే మోర్ దెన్ 12 months ఉంచుకుందాము అనుకుంటే అప్పుడు అవి ఏమవుతాయి? నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి. అలా కాదు, లెస్ దాన్ 12 months కోసం నేను కొన్నాను అంటే లెస్ దాన్ 12 months లోపలే అమ్మేద్దాము అనేటువంటి ఇంటెన్షన్తో, ఉద్దేశంతో నేను కొన్నాను అంటే ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఏమవుతాయి?
కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి, రైట్. సో ఇక్కడ క్యాష్ ఈక్వివాలెంట్స్తో మనం తీసుకోవాలి, కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు, నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు. ఏ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవాలి? ఇక్కడ హైలీ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోమని చెప్పి ఎవరు చెప్తున్నారు? AS 3 చెప్తుంది, రైట్ సార్. కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు, నాన్ కరెంట్ కాదు, మరి ఏం తీసుకోవాలి? హైలీ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్తున్నాడు సార్. హైలీ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇక్కడ చూడు 2 కండిషన్స్ స్పెసిఫై చేశాడు. ఆ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఏమవుతాయి రాము? ఏమవుతాయి? హైలీ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి. వన్ ఈజ్ చూడాలి, హైలీ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ రియలైజ్ చేసుకోగలగాలి ఇన్ క్యాష్, రియలైజ్ అవ్వాలి ఇన్ క్యాష్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ ఎన్ని మంత్స్ లోపల? 3 months. అంటే సింపుల్ చెప్పాలంటే కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే లెస్ దాన్ 12 months కోసం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అంట. కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్లో ఏ ఇన్వెస్ట్మెంట్స్ అయితే విత్ ఇన్ ఎన్ని మంత్స్ లోపల నేను సెల్ చేసుకోగలగాలి? 3 months లోపల. అప్పుడు వాటికి ఏమంటాను? హైలీ లిక్విడ్ అని చెప్తా. కండిషన్ సాటిస్ఫై అయితే హైలీ లిక్విడ్ అండి, లేదనుకో కరెంటో నాన్ కరెంటో అయితే అంతే, రైట్. సో 3 months లోపల ఏం చేసుకోగలగాలి? నేను దేంట్లోకి రియలైజ్ చేసుకోగలగాలి? చెప్పమా. క్యాష్లోకి ఏం చేసుకోగలగాలి? రియలైజ్ చేసుకోగలగాలి. ఇంకోటి ఏంటండి అంటే ఇన్సిగ్నిఫికెంట్ రిస్క్ ఉండాలి, ఈ 2 కండిషన్స్ ప్లస్ అయితే అప్పుడు ఆన్సర్ ఏంటి? హైలీ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి. అంటే ఏం లేదు, ఇన్వెస్ట్మెంట్స్ చేశాను నేను. ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏవో షేర్లు కొన్నా, ఏవో డిబెంచర్లు కొన్నా 2 లక్షలు పెట్టి. ఇప్పుడు ఆ 2 లక్షల ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా, చెప్పు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశా? ఈ 2 lakhs rupees ఇన్వెస్ట్మెంట్స్ని క్యాష్ ఈక్వివాలెంట్స్తో తీసుకోవచ్చా తీసుకోకూడదా? అది నా క్వశ్చన్. తీసుకోవాలి అంటే అవి ఏ ఇన్వెస్ట్మెంట్ అయి ఉండాలి? నా 2 lakhs హైలీ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్ అయి ఉండాలి. హైలీ లిక్విడ్ అంటే ఎన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి? 2 lakhs. ఒకటి, విచ్ కెన్ బి రెడీలీ కన్వర్టబుల్ ఇంటూ క్యాష్ విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ హౌ మెనీ మంత్స్? అండ్ ఎటువంటి రిస్క్ ఉండాలి? ఇన్సిగ్నిఫికెంట్ రిస్క్ ఉండాలి. అంటే కన్వర్ట్ అయ్యేటప్పుడు ఎటువంటి రిస్క్ లేకుండా నా డబ్బులు నాకు వచ్చేయాలి. అట్లాంటి హైలీ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకుంటా దేంట్లోకి? క్యాష్ ఈక్వివాలెంట్స్లోకి. లెక్కలు చెప్పాడు, మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ 5 lakhs. బాబు మ్యామ్, మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ ఎంత? 5 lakhsలో హైలీ లిక్విడ్ 2 lakhs, నాన్ కరెంట్ 1 lakh, కరెంట్ 2 lakhs. ఇప్పుడు చెప్పు, క్యాష్ ఈక్వివాలెంట్స్తో 2 తీసుకోవాలా, 1 తీసుకోవాలా, 2 తీసుకోవాలా? A2 A2 కరెంటా? ఫస్ట్ 2 హైలీ లిక్విడా? మరి మిగతా 3 lakhs ఉన్నాయి కదా, అవి ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్. కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్, నాన్ కరెంట్, అవి ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ లానే ఉంటాయి, క్యాష్ ఈక్వివాలెంట్స్ కాదు. క్యాష్ ఈక్వివాలెంట్స్ అవ్వాలంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏమై ఉండాలి? హైలీ లిక్విడ్ అయి ఉండాలి. లెక్కలో చెప్తాడు, ప్రాబ్లంలో చెప్పేస్తాడు, హైలీ లిక్విడ్ వాడుకో అన్నాడు అనుకో, అప్పుడు నువ్వు దాన్ని ఇన్వెస్ట్మెంట్స్ లాగా చూడకూడదు. ఎలా చూడాలి? క్యాష్ ఈక్వివాలెంట్స్ లాగా చూసి క్యాష్లో కలుపుకోవాలి, రైటా అండి? సో ఇదండి స్టోరీ. ఫాస్ట్గా చెప్పు. క్యాష్ ఇంక్లూడ్స్ 1 is అనదర్ 1. ఇంకోసారి క్యాష్ అంటే ఏమేమి తీసుకోవాలి? మళ్ళీ క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ డిమాండ్ డిపాజిట్స్, ఆర్ డిమాండ్ డిపాజిట్స్కి ఇంకో పేరు టర్మ్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, డిమాండ్ డిపాజిట్స్, ఓకేనా? సో 3 1 and సేమా, డిఫరెంటా? డిఫరెంట్, రైట్ అండి? సో ఇది మనం తీసుకోవాల్సిందల్లా ఏంటి? డిమాండ్ డిపాజిట్స్. క్యాష్ ఈక్వివాలెంట్స్ అంటే ఏ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోమా? హైలీ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్, నాట్ కరెంట్, నాట్ నాన్ కరెంట్. సో ప్రాబ్లమ్ షుడ్ స్పెసిఫై ది ఇన్వెస్ట్మెంట్స్ యాజ్ highly liquid, then I will take those investments as cash equivalents. That cash equivalents will form part of my cash. The cash definition, right? And the next okay na? So flow గురించి మాట్లాడతా సార్. ఫ్లో అంటే ఏంటి? కావచ్చు ఇన్ఫ్లో, కావచ్చు అవుట్ఫ్లో. Flow includes
ఇన్ఫ్లో ఆర్ అవుట్ఫ్లో. క్యాష్ పెరిగింది, ఇప్పుడు చెప్పు. ఎగ్జాంపుల్ 1 తీసుకో. ఇక్కడికి వచ్చేసేయండి అందరూ. ఓపెనింగ్ క్యాష్ ప్లీజ్, క్లోజింగ్ క్యాష్ ప్లీజ్. చేంజ్ 2000 ఇంక్రీజా డిక్రీజా? ఇంక్రీజ్ అయింది అంటే ఇన్నా అవుటా? ఇన్ఫ్లో ఎంత? ఆ 2000 పైన ఇన్ఫ్లో కదా. ఎక్కడెక్కడి నుంచి వచ్చింది అన్నది ఎవరు చెప్తారు? తర్వాత చూద్దాం అది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కాస్త మారుస్తున్నా. ఓపెనింగ్ ఎంత, క్లోజింగ్ ఎంత? క్యాష్ డిక్రీజా ఇంక్రీజా? ఎంత డిక్రీజ్? 2000. వచ్చిందా పోయిందా? అవుటా ఇన్నా? అవుట్ఫ్లో కావచ్చు ఏదైనా. అందుకనే వాడు చెప్పింది ఏంటి, స్టాండర్డ్లో చెప్పిన వాటింగ్ ఏంటి ఏంటి ఇలా చెప్పలేదు. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ ఎ స్టేట్మెంట్ దట్ ఎక్స్ప్లెయిన్స్ ద రీజన్స్ ఫర్ ఇంక్రిమెంటల్ చేంజెస్ ఇన్ క్యాష్ అని చెప్పలేదు, జస్ట్ చేంజెస్ అని చెప్పాడు. రైట్ సార్? సో ఫ్లో ఇంక్లూడ్స్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో. ఎనీ డౌట్స్ అప్ టు హియర్? దెన్ నెక్స్ట్ కమింగ్ ఆన్ టు ది, ఓకేనా, ఇదే ఎగ్జాంపుల్ తీసుకో. ఇదే ఎగ్జాంపుల్ ఎన్ని కేసెస్ చెప్పా మీకు? 2 కేస్. ఫస్ట్ కేస్ ఓపెనింగ్ క్యాష్, మాట్లాడు. క్లోజింగ్ క్యాష్. ఇప్పుడు చెప్పు చేంజ్ ఎంత అంటే ఎన్ని మంత్స్ మీదుగా క్యాష్ పెరిగింది? 12 మంత్స్ మీదుగా క్యాష్ పెరిగింది అంటే 2500 వచ్చిందా పోయిందా? వచ్చిందా పోయిందా? ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? అమ్మాయ్యా. నెక్స్ట్ ఇది కేస్ ఏ అనుకో. కేస్ బి. ఏ కేస్ కి ఆ కేస్ సపరేట్ కేస్. డోంట్ సీ ఆల్ ద కేసెస్ యాజ్ వన్ కేస్. ఓకేనా? సో ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ విల్ బికమ్ సపరేట్ కేస్ హియర్. ఓకే, see second case. What is that? Opening cash, closing cash, change, ఇన్నా అవుటా? అంటే ఒక ఆర్గనైజేషన్లో క్యాష్ ఏమవచ్చు? ఒక ఆర్గనైజేషన్లో క్యాష్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో కి కలిపేసి ఫ్లో అంట. ఇన్ఫ్లో అవుట్ఫ్లో, నాట్ ఓవర్ఫ్లో. రైటా? ఇన్ఫ్లో అవ్వచ్చు లేదా ఇంకోటి ఏంటి అవుట్ఫ్లో అవ్వచ్చు. రైటా అండి? పెరిగితే తగ్గితే ఇన్ఫ్లో అయినా అవుట్ఫ్లో అయినా ఏం చెప్పాలి? రీజన్స్ చెప్పాలి. ఇన్ఫ్లో అయినా అవుట్ఫ్లో అయినా ఏం చెప్పాలండి? రీజన్స్ చెప్పాలి. రైట్, వెరీ గుడ్. వినండి సార్. ఫస్ట్ కేసు తీసుకో. ఆర్గనైజేషన్కి ఫస్ట్ కేసులో ఆర్గనైజేషన్కి క్యాష్ వచ్చిందా పోయిందా? వచ్చింది. సెకండ్ కేసులో ఆర్గనైజేషన్కి క్యాష్ వచ్చిందా పోయిందా? చెప్పమా. రావడం పోవడం జరిగిద్ది. ఏ ఆర్గనైజేషన్లో అయినా అంతే, క్యాష్ రావడం పోవడం జరిగిద్ది. రైటా? రావడం పోవడం, దట్ మీన్స్ ఫ్లోస్. క్యాష్ ఫ్లోస్ ఉంటాయి అంటే ఇన్ఫ్లో కావచ్చు అవుట్ఫ్లో కావచ్చు. నేను ఫ్లోస్ అంటా ఇక్కడ నుంచి, ఇంకా స్పెసిఫిక్గా హైలైట్ చేయను. ఇన్ అని చెప్పి స్పెసిఫిక్గా హైలైట్ చేయను, అవుట్ అని చెప్పి స్పెసిఫిక్గా హైలైట్ చేయను, ఇన్ అండ్ అవుట్ అని చెప్పి. రైటా? సో ఏమని చెప్తా? జస్ట్ ఫ్లో అని చెప్తా. రైట్ గురు? బాయ్స్ గర్ల్స్ యూ క్లియర్ అప్ టు హియర్? నో ఫియర్? మీకు అన్నీ నేర్పించాల్సి వస్తుందా? రైట్, సరే చూడు. ఫ్లో ఒక ఆర్గనైజేషన్కి క్యాష్ ఫ్లోస్ అవుతాయి, క్యాష్ ఫ్లోస్ అవుతాయి ఆర్ క్యాష్ ఫ్లోస్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్లో నుంచి క్యాష్ ఫ్లోస్ ఉంటాయి. ఎన్ని టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ మా? 3 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్. నేను ఫ్లోస్ అంటున్నా, ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా చెప్పట్లేదు. ఇన్ అవ్వచ్చు అవుట్ఫ్లో అవ్వచ్చు, కలిపేసి ఏమంటున్నా? ఫ్లో అంటున్నా. సో ఒక ఆర్గనైజేషన్కి క్యాష్ ఫ్లోస్ కన్నా ఎన్ని టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్తో నుంచి రావచ్చు పోవచ్చు? 3 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్తో నుంచి రావచ్చు పోవచ్చు. ఆ 3 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఏంటి? సో 1 by 1 మనం ఇక్కడ హైలైట్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడు, ఆపరేటింగ్ యాక్టివిటీస్ అని చెప్తా. ఏ యాక్టివిటీస్తో నుంచి క్యాష్ ఫ్లో ఉండొచ్చమ్మా? ఆపరేటింగ్ యాక్టివిటీస్తో నుంచి క్యాష్ ఫ్లో ఉండొచ్చు అంటున్నా. క్యాష్ ఫ్లో ఉండొచ్చు అంటే అర్థం ఏంటే? ఇన్ఫ్లో కావచ్చు లేదా అవుట్ఫ్లో కావచ్చు. రైటా? సెకండ్ వన్ వచ్చేసి ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ నుంచి క్యాష్ ఫ్లోస్ ఉండొచ్చు ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ నుంచి క్యాష్ ఫ్లోస్. ద నెక్స్ట్ థర్డ్ వన్ ఉండొచ్చు ఫినాన్సింగ్ యాక్టివిటీస్ నుంచి క్యాష్ ఫ్లోస్ ఉండొచ్చు. ఏ యాక్టివిటీస్? ఫినాన్సింగ్
activities. The total, so what to one organization, cash flows from how many types of activities ma? 3 types of activities. One is 2 3 రాసుకోండి అందరు కొన్ని పాయింట్స్ దాకా చెప్తారా?